ఆనందంగా ఉందంటే ఈరోజు అనిల్ గారు థర్డ్ సినిమా చూసి ఆయన యూఎస్ బయలుదేరి వెళ్ళిపోయారు. సినిమా అద్భుతమైన రిజల్ట్. నేను చాలా ఆనందంగా వెళ్తున్నాను అమెరికాకి అన్నారు. ఈ సినిమా ఇప్పుడు కుమారి 21F రికార్డ్స్ని క్రాస్ చేస్తుంది అన్నారు బయట అందరూ. చాలా ఇప్పుడు ఈ వేసవలో ఒక చల్లదనం గిట్టుగాడు ఉన్నాడు, జాగ్రత్త. ఇప్పుడు రాజా రవీంద్ర గారు అన్నట్టు పెట్ లవర్ హీరో, ఆయన చూసి నేను కూడా పెట్ లవర్ అయ్యామాట. ఇప్పుడు ఆయన 13 అన్నారు, ఇప్పుడు 2 ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఈ ఇయర్ ఎండింగ్కి ఒక 8 అవ్వచ్చు. అడిగాను నేను మొన్నే ఒకటి అడిగాను, ఏదో చెప్పారు ఒకటి. సో ఈ సినిమా షూటింగ్ అయితే మన దర్శకరత్న దాసనారాయణరావు గారిని, గురువు గారిని, మేస్త్రి గారు అంటాం, పని రాక్షసుడని. ఇతను కూడా అంతేనండి, వంశీ. ప్యాచ్ వర్క్ అని చెప్పి, మామూలుగా ప్యాచ్ వర్క్ అంటే ఇండస్ట్రీలో ఒక అరగంట, గంట, లేకపోతే మహా అంటే 2 గంటలు ఉంటాయి. ప్యాచ్ వర్క్ అంటే 3 రోజులు చేస్తాడండి ఆయన కూర్చోబెట్టి అయిపోద్దన్న అంటే ఇంకో అతను ఉన్నాడు, ఆయన పేరు కోడేటర్ పేరు ఏంటండి, కోడేటర్ శ్రీనివాస్ గారు అని కోడేటర్ ఉన్నాడు. ఆయన అయితే ఏమండి ఇది ప్యాచ్ వర్క్ కాదండి, సపరేట్ సీన్ అండి అని ఒకటి పక్క వచ్చి, మరి అదేంటి ప్యాచ్ వర్క్ ఓ పక్క అంటే ఇక్కడ ఏంటంటే మెస్సు ఏకే ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది అన్నమాట. షూటింగ్ చేసిన సర్లే ఏదో టయానికి చికెన్ బిర్యానీ, మటన్ కర్రీలు, రకరకాలుగా పొద్దున పూట దోశలు లైవ్లో ఉంటాయి అన్నీ. సో వాళ్ళు మన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, కిషోర్ గారును మహేష్ గారు. సో ఫ్యామిలీ ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది అక్కడ. సో అలాగైనా పాపం రఘుబాబు గారు భయ్యా ప్యాచ్ వర్క్ అని చెప్పి ఎరగ తీశారు భయ్యా, తెల్లారుజాము 4 అయింది అన్నాడు ఆయన. అలాగా ఈ సినిమా ఎంత ఆనందంగా ఉందంటే ఎక్కడ చూసిన డైలాగ్స్ అసలు ఇంతవరకు ఏ డైలాగ్ ఒక హీరోయిన్ డైలాగ్స్ తప్పితే ఈ బిస్కెట్ స్నిగ్ధ డైలాగ్స్, బిస్కెట్, క్రీమ్ బిస్కెట్, నవరత్నాయలు అవన్నీ భలే పేలినాయండి. ఇవి తప్పితే ఇంకా మిగతా డైలాగ్స్ అసలు ఏమి వినపండి ఇవ్వట్లేదండి అసలు జనం. వాళ్ళిద్దరు లవ్ ప్రపోజ్ సీన్ కూడా బ్రహ్మాండంగా ఉంది, ఇంటర్వల్ బ్లాక్ బాగుంది, గోలగా ఉంది థియేటర్స్లో. ఎక్కడ ఏ డైలాగ్ ఎంట్లా ఒక సార్ అతను ఎవరో నెల్లూరు అతను అంటే సుదర్శన్, అది యాడ్ ప్రమోషన్ వేసినప్పటి నుంచి ఏడు కొట్టుకుంటాడు, సార్ నొప్పి వస్తుందేమో అనగానే రాజా రవీంద్ర గారు చూడటం ఆ క్యారెక్టర్. ఎందుకంటే దాసరి గారు మొన్న మేమందరం 50 రోజు షీల్డ్లు తీసుకోవటానికి వెళ్ళాము. ఎక్కడికి పోతావో చిన్నవాడు, అదే కదండి. వెళ్తున్నప్పుడు గురువుగారు ఒక మాట అన్నారు, రాజా రవీంద్ర నేను కరెక్ట్గా వాడలేదయ్యా ఇండస్ట్రీ, ఇప్పుడు సరే వాడకపోయినా అది వేరే విషయం. ఇప్పుడు దిస్ ఈజ్ యువర్ సెకండ్ ఇన్నింగ్స్, అసలు ఖాళీ ఉండదు నీలో ఒక బ్రహ్మాండమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు. ఈ సినిమా బ్రహ్మాండంగా ప్రూవ్ చేసిందండి.